ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా మహిళల్ని ప్రోత్సహించి మహిళల్ని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి జిల్లాలో కేంద్రీకృతమై అందరినీ పిలిచి వాళ్ళందరినీ కూడా పరామర్శించి మహిళల పట్ల ఈ రాష్ట్రం ఎటువంటి అభ్యున్నతికి కోరుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడున్న డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సెర్ప్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మెప్మా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అలాగే హోమ్ మినిస్ట్రీలో కూడా మహిళలకి ఎటువంటి భవిష్యత్ కాలంలో ఎటువంటి కార్యాచరణ చేస్తున్నాం అనేది దాని మీద పూర్తిగా విశ్లేషిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంతో జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి కారణం శ్రీనిధి బ్యాంక్ గురించి చెప్పడానికి ఎంతైనా అవసరం ఉందని ఈరోజు పిలవడం జరిగింది. ఈరోజు ఎందుకంటే ఈరోజు ఒక బ్లూ మీడియా హెడ్లైన్స్లో మహిళా దినోత్సవం రోజు మహిళలకి సంబంధించినటువంటి శ్రీనిధి బ్యాంక్ మీద ఒక తప్పుడు ప్రచారం చేశారు. ఆ విషయమే నేను తెలియజేయడానికి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఎందుకంటే ఈరోజు శ్రీనిధి బ్యాంక్ అనేది 2011లో మైక్రో ఫైనాన్సెస్ వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి మైక్రో ఫైనాన్సెస్లో వడ్డీలు ఎక్కువగా తీసుకుంటున్నారు ప్రజానికం అని తెలిసి అప్పుడు శ్రీనిధి బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది 60 కోట్ల కార్పస్తోని. అయితే అప్పుడు ఏర్పాటు చేసేటప్పుడు కూడా మండల సమైక్యుల్ని ఇన్వాల్వ్ చేస్తూ సభ్యులు కూడా ఇన్వాల్వ్ చేస్తూ షేర్ క్యాపిటల్ ఇస్తూ ఫండ్ మొబిలైజ్ చేసి బ్యాంక్ని ఒక నాన్ ఫైనాన్షియల్ బ్యాంక్ కింద ఎస్టాబ్లిష్ చేస్తూ ఈరోజు సుమారు 24,000 కోట్ల రూపాయలని సర్క్యులేషన్లో ఈ బ్యాంక్ తిప్పుతుంది. మరి అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా సుమారు 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు మహిళలకి రుణాల కింద ఇవ్వడానికి ఈ బ్యాంకు పెద్ద ఎత్తున సహకారం చేస్తుంటే ఈరోజు ఒక తప్పుడు ప్రచారం ఈ బ్యాంక్ మీద చేయడం ఉన్నది. ఎందుకంటే ఈ ప్రచారం ఏదో శ్రీనిధి బ్యాంకులో ఫండ్స్ అన్నీ కూడా ఏదో సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో మహిళల తాలూకు సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవన్నీ కూడా వాస్తవం కాదు. ఎందుకంటే ఈరోజు గత పాలకులు శ్రీనిధి నుంచి సుమారు 750 కోట్ల రూపాయలు పీడీ అకౌంట్స్కి మళ్లించడం జరిగింది. 750 కోట్ల రూపాయలు ఇక్కడ సేవింగ్స్ ఏవైతే ఈ బ్యాంక్ తాలూకు అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పీడీ అకౌంట్స్కి మళ్లించడం జరిగింది. మళ్లించి వేరే ఉపయోగంలోకి తీసుకుని వెళ్ళిపోయారు. మరి అంతేకాకుండా వాళ్ళు గతంలో కూడా ఈ డబ్బులు కూడా అంటే సుమారు ఫస్ట్ ఒక 500 తీసుకున్నారు, తర్వాత 450 తీసుకున్నారు. లాస్ట్లో ప్రభుత్వం దిగేటప్పుడు ఒక 200 కోట్లు వెనక్కి ఇచ్చారు. అంటే ప్రభుత్వం దిగినప్పుడు 750 కోట్ల రూపాయలని వాళ్ళు పీడీ అకౌంట్స్లోకి వేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈరోజు బ్యాంకు ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే బ్యాంకు కూడా అంత డబ్బులు బ్యాంకు దగ్గర ఎప్పుడు కూడా క్యాష్ బ్యాలెన్స్ ఉండదు. వాళ్ళు బ్యాంకుని షూరిటీగా పెట్టుకొని బయట నుంచి అప్పు తీసుకొచ్చారు. బ్యాంకుని షూరిటీగా పెట్టుకొని బయట నుంచి ఒక 750 కోట్లు అప్పు తీసుకొచ్చి భారం పెట్టారు. మళ్ళీ బ్యాంకు కూడా వాళ్ళకి తీర్చాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం మీదకి ప్రెజర్ పడింది. గౌరవ ముఖ్యమంత్రి వారు వెంటనే దానికి స్పందించి సుమారు 150 కోట్ల రూపాయలు దఫాలుగా 50 కోట్లు చొప్పున 3 నెలలకు ఒకసారి ప్రతి 50 కోట్లు కూడా ప్రభుత్వం కూడా బ్యాంక్కి చెల్లించడం జరిగింది. ఈరోజు నేను ఎందుకంటానంటే శ్రీనిధి మీద ఈరోజు ఈ దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో అది పూర్తిగా తగదు. ఎందుకంటే వాళ్ళు శ్రీనిధి బ్యాంకుని యూటిలైజ్ చేసుకొని అప్పు తెచ్చారు, అప్పు తీసుకొచ్చారు, పీడీ అకౌంట్స్లోకి మార్చారు. ఈరోజు ప్రభుత్వం బ్యాంకుని నిలబడడానికి బ్యాంకుకి డబ్బులు ఇచ్చి చేయూతను కల్పిస్తుంటే వీళ్ళు వచ్చి ఒక దుష్ప్రచారం చేస్తూ బ్యాంకు తాలూకు క్రెడిబిలిటీలు దెబ్బతీసే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారంటే దాన్ని నేను ఖండిస్తూ మరి అంతేకాకుండా ఈ బ్యాంకు కూడా ఎంతోమందికి మహిళలకి ఈరోజు షూరిటీ లేకుండా బ్యాంకు మైక్రో ఫైనాన్సింగ్ ఇస్తుంది. అందులో ఫైనాన్స్ ఇచ్చిన దాంట్లో కూడా వచ్చిన వడ్డీలో కూడా 1% వీవోలకు ఇవ్వడం, 1% ఏమో మండల సమైక్యకి ఇవ్వడం. అంటే ఈ వీవోలకు కూడా కొంత ఖర్చులు ఉంటాయి, వాళ్ళకు కూడా ఒక సరైన దారిలో అంటే అవకాశం ఇవ్వాలని వాళ్ళకు ఒక 1%, అలాగే 1% మండల సమైక్యకి ఇస్తున్నారు. ఈరోజు ఒక 2 పథకాలు కొత్తగా ఆలోచన చేస్తున్నాం. అంటే కళ్యాణ లక్ష్మి అని, విద్యాలక్ష్మి అని ఒక కార్యాచరణ చేయడానికి ఆలోచిస్తున్నాం. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టిలో తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం
ప్రతి కుటుంబంలో పెళ్ళి అనగానే ఒక పెద్ద ఖర్చు అవుతుంది. ఆ పెళ్లి ఖర్చు కోసం అని చెప్పి బయట నుంచి పెద్ద పెద్ద అప్పులు తీసుకొని వస్తున్నారు. వాటి నిమిత్తం ఏదైనా సాయం చేస్తే కొంత చేయూతను కలుపుతుంది నాకు సదుద్దేశంతో ఒక పాలసీ డిఫైన్ చేస్తుంటే ఆ పాలసీని బయటికి తీసుకొచ్చి ఒక మహిళా దినోత్సవం రోజు వాళ్ళు బయటికి తీసుకొచ్చి దుష్ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళకి ప్రజల పట్ల ప్రజల డెవలప్మెంట్ తాలూకా వాళ్ళ పట్ల ఎంత అంకితభావం ఉన్న సంగతి కూడా మనం తెలియజేసుకోవాలి. ఈ బ్యాంకు ద్వారా ఎంతోమంది మహిళలకి లబ్ధిదారు అవుతున్నారు. ఈ బ్యాంకును మోసం చేసి డబ్బులు కొలగొట్టారు. ఈరోజు బ్యాంకును కూడా ప్రభుత్వం సాయం చేసి నిలబెడుతుంటే దాన్ని కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను పూర్తిగా ఖండిస్తున్నానని, ఈరోజు వచ్చిన ఈ బ్లూ మీడియాలో వచ్చినట్టు వాస్తవం ఏదైతే న్యూస్ ఏదైతే ఉందో అది అవాస్తవాన్ని దాన్ని ఖండిస్తున్నానని తెలియజేసుకుంటున్నాను.